బ్రేకింగ్ న్యూస్. నీళ్ల వివాదాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించారు. వివాదాలు పంచాయతీలు కాదు, పరిష్కారమే ముఖ్యమన్నారు. తాము వివాదం కోరుకోవడం లేదని శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నట్లుగా తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు పక్క రాష్ట్ర సీఎం అడ్డుపడొద్దన్నారు రేవంత్. సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. సముద్రంలోకి వెళ్లే నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకోవడం తగదన్నారు. అవసరమైతే ఏపీ నుంచి నీళ్లను తెలంగాణ కూడా వాడుకునే అవసరం వస్తుందన్నారు. గొడవలు పెట్టుకోకపోతే ఇవన్నీ జరుగుతాయన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం. నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ అశోక్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల వివాదమే జరుగుతోంది. ఇప్పుడు దీనిపై అయితే ఇద్దరు సీఎంలు స్పందించారు. మాకు వివాదాలు వద్దు, మేము దీన్ని సామరస్యంగా తేల్చుకుంటాము అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడితో ఈ నీళ్ల వివాదం సద్దు మనుకుతుంది అనుకోవచ్చు. అసలు ఇద్దరు సీఎంల వాదన ఎలా ఉందంటారు? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కూడా ఒకే మాట రావటం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఇది ఎగువ రాష్ట్రం తెలంగాణ, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉంటే, పర్టికులర్గా నీళ్ల విషయంలో గతంలో నాగార్జున సాగర్ మీద రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకున్నట్టుగా ఇంకా 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 వివాదాలు పెంచుకుంటూ పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ప్రపోజల్ రాగానే తెలంగాణ నుంచి పర్టికులర్గా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఇంకా మొదలే కానీ ప్రాజెక్టు మీద దాని మీద వివాదం రైజ్ చేసే ప్రయత్నం, తెలంగాణ ప్రజల్ని కొంత రెచ్చగొట్టే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎలాంటి వివాదాలు రాకుండా ఉండాలి అంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక సయోధ్య ఉండాలి, మంచి స్నేహ సంబంధాలు ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్తో అయినా, కర్ణాటకతో అయినా, మహారాష్ట్రతో అయినా, ఏ రాష్ట్రంతో అయినా కూడా మంచి మంచి సంబంధాలు ఉండాలి. అలా మంచి సంబంధాలు మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని మొదట రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఇక్కడ మహేశ్వరం దగ్గర జరిగిన ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయినప్పుడు వీటి గురించి ప్రధానంగా మాట్లాడారు. మాకు పక్క రాష్ట్రాలతో అసలు గొడవలు వద్దు, రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈ మంచి సంబంధాలు ఉంటే అన్ని విధాలా రెండు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అంటే మచిలీపట్నం, హైదరాబాద్కి దగ్గరలో ఉన్న మచిలీపట్నంలో పోర్ట్ ఉంది. దేశంలో పోర్ట్ అంటూ అంటే సముద్ర తీరం అంటూ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, పోర్ట్ అంటూ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ. సో తెలంగాణ అవసరాలు తీర్చేందుకు, తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన పరిశ్రమలకు కావాల్సిన మెటీరియల్ రావాలి అంటే
పోర్టుకు రావాలి. ఆ పోర్టు నియర్ బై ఉన్నది మచిలీపట్నం, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి 6 లేన్స్ రోడ్డు ఎక్స్ప్రెస్ వే వెయ్యాలి. అక్కడ నుంచి వచ్చే మెటీరియల్ మొత్తాన్ని కూడా హైదరాబాద్కి ఈజీగా షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఈ మంచి సంబంధాలు ఉంటే ఈ పోర్ట్ అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రాజెక్టుల విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు అక్కర్లేదు, మాకు ఎవరితోనూ మేము గొడవలు పెట్టుకోము. చంద్రబాబు నాయుడు కూడా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. చాలా పాజిటివ్ వేలో మాట్లాడారు. అంటే నీళ్ల విషయంలో ఎవరో కూడా రాజకీయాలు చేయొద్దు, రాజకీయ లబ్ధి కోసం పొందే ప్రయత్నాలు, రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా అంటే ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే అటు ఈస్ట్ గోదావరిలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. అదే సందర్భంలో ఇవే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి ఎట్ ఏ టైం మాట్లాడారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు. ఆయన కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. తెలుగు జాతి ప్రజల మధ్య మంచి అనుబంధమే ఉండాలి తప్ప ఎక్కడ ఎలాంటి విద్వేషాలు అనేది ఉండకూడదు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు చాలా ముఖ్యమైంది. పర్టికులర్గా పోలవరం కనుక పూర్తయితే పోలవరం నుంచి నీళ్ళని నల్లమల సాగర్కు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నల్లమల సాగర్ నిండితే ఇటు రాయలసీమ కావచ్చు, ఇటు తెలంగాణ కూడా అవసరమైతే ఆ నీళ్ళని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మచ్చుమర్రి నుంచి నేరుగా నల్లమల సాగర్కి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. కానీ జగన్ లాంటి వ్యక్తి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తావన తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య గొడవలు వద్దని నేను చెప్తూ ఉన్నాను. నీకు నీళ్లు కావాలా గొడవలు కావాలా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మాకు గొడవలే కావాలంటూ ఉన్నాడు అనేది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. ఇదే ఇష్యూని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. మీకు పంచాయతీలు కావాలా నీళ్లు కావాలని అడిగితే నేను నీళ్లే కావాలని అడుగుతాను అని రేవంత్ రెడ్డి ఇక్కడ అంటే, అక్కడ చంద్రబాబు నాయుడు జగన్ను ఉద్దేశించి మీకు నీళ్లు కావాలా గొడవలు కావాలంటే మా గొడవలే కావాలని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మరోసారి ప్రస్తావన తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన కొంత విమర్శించే ప్రయత్నం చేశారు. అంటే నిన్న మొన్న ఆయన చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు అవసరం లేనే లేదు, మనకు నల్లమల సాగర్ ఉంది, మచ్చుమర్రి నుంచి నేరుగా నల్లమల సాగర్కి నీరు వచ్చే సందర్భంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అసలు నిర్మించాల్సిన అవసరమే లేదని ఆయన స్వయంగా చేసిన కామెంట్ కొంత సంచలనం సృష్టించింది. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి తెలంగాణలో ఇప్పటికీ వివాదం నడుస్తుంది. ఇది మేము ఆపేమంటూ ఆ క్రెడిట్ కోసం కొంత పోరు జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ ప్రాజెక్టే అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టేట్టు చెప్పడం అనేది హాట్ టాపిక్గా ప్రస్తుతం మారింది. సో ఇదే అంశాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ అంశాన్ని ప్రస్తావించి రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు అంటే, ఇక్కడేమో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టించి ఈ బనకచర్ర లాంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ కేటీఆర్ వీళ్ళు చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో టోటల్గా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, జల వివాదాల గురించి ఒకేసారి చాలా పాజిటివ్ వేలో మాట్లాడటం, అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి రెండు రాష్ట్రాలు అని చెప్పడం అనేది రెండు రాష్ట్రాలు కూడా చాలా మంచి పరిణామం అనేది చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. సో మొత్తానికి చూసుకోవచ్చు, నీళ్ళ వివాదానికి సంబంధించి కూడా ఇద్దరు సీఎంలు అయితే స్పందించారు. మాకు వివాదాలు పంచాయతీలు కాదు, దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కావాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇద్దరు సీఎంలు కూడా ఒక్కటే మాట మాట్లాడడంతో ఇటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మేము వివాదం కోరుకోవడం లేదు, దీనికి సంబంధించి పరిష్కారమేమో మాకు కావాలి అంటూ కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు సంబంధించి పక్క రాష్ట్ర సీఎం అడ్డుపడొద్దు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అసలు ఈ నీళ్ల వివాదానికి సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలనా, మీకు పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. విశాఖపట్నానికి కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నాను.